ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 19వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 19వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా సంతోషంతో రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసేపు మీరు వ్యక్తిగతంగా గడపడం కానీ, మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, బంధుమిత్రుల రాక కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థిక పరమైన లావాదేవీలను చక్కగా జరుపుకోగలుగుతారు. డబ్బు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కగా మీరు మీ తెలివితేటలను ఉపయోగించి మీరు కోరుకున్న విధంగా లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీకంటూ ఒక వ్యక్తిత్వంతో, అంటే నిర్దిష్టమైన వ్యక్తిత్వంతో మీరు ప్రతి పనిని కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని తట్టుకునేలాంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాంటి చక్కటి ఆలోచనలతో ఈరోజు మీరు ఉండగలుగుతారండి. సమయానికల్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా డబ్బునైతే చేతికి సంపాదించుకోగలుగుతారు. చక్కగా లాభాలైతే ప్రతి పనిలోనూ కూడా రావడం జరుగుతుందండి. అయితే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కాసింత ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే ఏదైనా విషయాలలో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టవలసి వచ్చినప్పుడు కానీ, డబ్బుకు సంబంధించిన ఏదైనా లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, మీరు ఇతరుల మాటలు, అంటే ఎవరు పడితే వారు ఏదైనా చెప్తే వాటిలో అపోహలకు తావిచ్చి ఆ విధంగా మీరు పెట్టుబడులు పెట్టడం కానీ, వారి మాటలను నమ్మి వారి చేతికి డబ్బులు అందించడం కానీ, ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తలు వహించడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఎందువల్ల అంటే అటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశం అయితే రోజు ఉండబోతుంది. ఎవరైనా మీ యొక్క ధనాన్ని ఇతరుల మీద పెట్టుబడి పెట్టమనడం కానీ, లేదా మీ యొక్క డబ్బును ఆశించి మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాయమాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి ఆ డబ్బును తీసుకోవాలని చూడటం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే వాటిని మీరు తెలివితేటలతో మెలకువగా తప్పించుకోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి పనిని కూడా చక్కగా మీరు దానిమైన ఆసక్తితో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి మెలకువలు ప్రదర్శించడం, చక్కటి ఏకాగ్రతను ప్రదర్శించడం, అంతేకాకుండా ఆ పని మీద మీకు ఇష్టత అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏ వృత్తిలో ఉన్నవారైనా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా ఉంటుంది. అదే మీ విజయ రహస్యంగా ఈరోజు ఉండబోతుందండి. అంటే ప్రతి పనిని కూడా మీరు ఇష్టపూర్వకంగా మీరు దానిని అందుకోవటం వల్ల మీరు చక్కగా విజయాలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ పనిలోనైనా కూడా మెలకువలనన్నింటినీ కూడా ప్రదర్శించగలుగుతారు. అంతేకాకుండా మీ ఒక్కరి ఉపాధి అవకాశాల కోసమే కాకుండా 10 మందికి మేలు చేసే విధంగా మీ ఆలోచనలు కూడా ఉంటాయండి. ఆ విధంగా ఉండటం వల్ల కూడా మీకు ప్రతి విషయంలోనూ కూడా రాణించే విధంగా మీకు ఉంటుంది. చక్కగా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆదాయాలను సంపాదించుకునే మార్గాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం, దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీ యొక్క ధనాన్ని వెచ్చించడం కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటికీ కట్టుబడి ఉండటం కానీ, మీ నిర్ణయాలకు వారి యొక్క సలహాలను ఇవ్వటం కానీ, మీరు వారితో కలిసి ప్రతి విషయంని చర్చించడం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం కాసింత మీరు వైద్యుని యొక్క సలహాలు తీసుకోవటం, వారిని సంప్రదించి ప్రతి నిర్ణయాన్ని మీరు ఆరోగ్యరీత్యా తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విషయాలలో రాణించడం, ప్రతి పనిలోనూ విజయం సాధించడమే కాకుండా
కొత్తదనాన్ని కూడా ఇష్టపడతారండి. అంటే కొత్తగా ఏవైనా పనులు చేయటం గానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచన కానీ, లేదా ఉన్న దానిలోనే ఇంకా ఏదైనా కొత్తదనాన్ని ఏర్పరచుకోవాలని కానీ, ఏదైతే మీ యొక్క నైపుణ్యతలు ఉన్నాయో, ఆ వాటిలో ఇంకా కొంత వరకు మెరుగుపరుచుకోవటానికి కానీ, ఇట్లాంటి ఆలోచనలతో ఉంటారు. అది కూడా మీకు మరింతగా సంతోషాన్నయితే కలుగజేస్తుంది. అంటే రోజు ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ప్రతి పనిలోనూ కూడా మీరు ఆనందాన్ని, సంతోషాన్ని అయితే పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కాసింత పనిభారం కూడా తక్కువగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా పనులన్నిటినీ యథావిధిగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా కూడా రోజులో కొంత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మానసికంగా అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల చక్కటి శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు అభ్యసించే విద్యలో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. చక్కగా పట్టుదలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. అదే కాకుండా గౌరవప్రదమైన స్థానంలో చక్కగా వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా, మీరు కోరుకున్నటువంటి స్థానాన్ని సంపాదించుకోవటం కానీ, మీరు దానికోసం చక్కగా ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ సఫలీకృతం అవ్వటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీ చేతికి లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా ఉంటుందండి. మీరు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటి విషయంలో చక్కగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ వారి సలహాలతో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అయితే గతం తాలూకా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. అనుకున్న విధంగానే లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా అంత అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో లావాదేవీలను సమయానికల్లా చూసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనలతో కొత్త నిర్ణయాలను తీసుకోవడం కానీ, కొత్త ప్రణాళికలను వేసుకోవడం కానీ జరుగుతుందండి. మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో చక్కగా చర్చలను కూడా జరుపుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకునే విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. మార్కెటింగ్లో మీ మెలకువలను ప్రదర్శించుకోగలుగుతారు. మీ యొక్క అనుకూలతను బట్టి మీ యొక్క స్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఆశించినంత వరకు ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారాలు చేసేవారు ఉన్నారో, చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా మీరే గట్టి పోటీ ఇచ్చే విధంగా ఇతరులకు ముందుకు దూసుకుంటూ వెళ్ళగలుగుతారండి. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాలు రావటం, కాసింత విరామ సమయాన్ని పొందడం, మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులతో కానీ చక్కగా కాసేపు సమయాన్ని గడపడం మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో,
వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని చక్కగా లాభాల బాటలో ముందుకు నడిపించి సంతోషంగా రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఎటువంటి పనిభారం ఒత్తిడి లేకుండా చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీకు నచ్చిన విధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. చక్కగా ఇద్దరి మాట ఒకటై చేదోడు వాదోడుగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. వారి ఇచ్చే స్ఫూర్తితో మానసికంగా మరింత సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారంలో మీరు కొంతవరకు మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ప్రతి మనిషి మనసులోనూ కూడా మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో మీరు చక్కగా మంచి నిర్ణయాలు మీకు అనుకూలంగా రావటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.